అందరికీ నమస్కారం. ఒకవైపు రాష్ట్రంలో మెంథా తుఫాన్ వచ్చి రాష్ట్రమంతా అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితుల్లో మన అంబటి రాంబాబుకు మాత్రం కొన్ని వేరే విషయాలు కానొచ్చినాయి అంట. దాని మీద మాట్లాడటానికి వచ్చాడు. పాపం మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి. ఒకవైపు ఆయన మాట్లాడుతూనే ఆయన ఏమంటాడు, ఇదంతా చంద్రబాబు నాయుడు గారు కుట్ర అంటారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడాడో ఇదంతా చంద్రబాబు నాయుడు గారి వల్లే వచ్చింది, ఈ తుఫాను కూడా దానివల్లే వచ్చింది, ఇది అలాగే చేశారు, ఆయన వల్లే తుఫాను వచ్చిందని ఏదైతే మాట్లాడారో అదే పదం వల్లి వేస్తూ ఈయనైతే మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనం విశ్లేషణ అయితే చేద్దాం, వింటూ అయితే విశ్లేషణ అయితే చేద్దాం. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి కంటెంట్ నచ్చితే కనుక. ముందుగా మన అంబటి రాంబాబు అమెరికా నుంచి వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రెస్ మీట్ అండి, మాట్లాడుతున్నాడు. మరి గత 4 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏం వెళ్ళిపోయాడో పాపం కనపడలేదు, ఎక్కడైనా వినపడలేదు, ఏమైపోయాడో తెలియదు. ఇటు గుంటూరులో కానీ ఇప్పుడు ఏదైతే గుంటూరు ఇన్ఛార్జిగా ఉన్నాడో అక్కడ కనపడలేదు, మాజీ సత్తెనపల్లి ఎమ్మెల్యే కదా అక్కడ కూడా ఎక్కడా కనపడలేదు. కానీ ఈరోజు ప్రెస్ ముందర ప్రత్యక్షమయ్యాడు. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడో విందాం. గత 2-3 రోజుల నుంచి తుఫాను రాష్ట్రంలో రైతాంగం తీవ్రంగా పంటలు దెబ్బతిని వేదన చెందుతున్నటువంటి తరుణం ఒకవైపున, ఓకే మంచి సబ్జెక్టే, ఒకవైపున ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసి దానిలో కిక్ బ్యాక్స్ ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించాలనేటువంటి తండ్రి కొడుకుల వేదన. ఇప్పుడు మంచి సబ్జెక్టులు ఎంచుకున్నాడండి మాట్లాడటానికి. దాని మీద స్టిక్ ఆన్ అయి ఉంటాడా చూద్దాం, దాని మీద స్టిక్ ఆన్ అయి ఉంటాడా? ఎందుకంటే మన అంబటి రాంబాబుకి చెప్పిన మాట మీద నిలబడే అలవాటు లేదు కాబట్టి ఒకసారి ఇప్పుడైనా సరే ఈ రెండింటి మీద మాట్లాడతాడేమో చూద్దామండి. మరి ఒకసారి వీటిని ఏదో ఒక విధంగా డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చిన్నప్పన్నను అరెస్ట్ చేయడం ద్వారా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యులైనటువంటి సుబ్బారెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమాన్ని రాంబాబయ్య ఎందుకు వచ్చావా అనుకున్నాను. ఈ సుబ్బారెడ్డి పిఏని అరెస్ట్ చేశారని చెప్పి హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టావా? కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉందా నీకు? బుర్రా బుద్ధి అనేది ఎక్కడైనా ఉందా నీకు? అసలుకి వయసు వచ్చింది కదా, పైన కింద మొత్తం నెరిసిపోయింది కదా. కింద అంటే ఇంకో చాట అనుకో, మాకంటే గడ్డమను తలకాయ నెరిసిపోయింది కదా. సిగ్గు శరం ఏమన్నా ఉందా అసలు నీకు? ఒకవైపు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంది? తుఫాన్ వచ్చి ప్రజలందరూ ఇబ్బంది పడిపోతుంటే కనుక వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అందిద్దాం. నీకు చేతనైన అంతలో ఏదైతే కనుక గడిచిన 5 సంవత్సరాల్లో నువ్వు దోచుకున్నావు కదా, మద్యం మాఫియాతో కలిసి వాటి రవాణా ఛార్జీల రూపంలో దోచుకున్నావు కదా, కార్టానికి 34 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి వాటిలోంచి ₹1 పెట్టైనా సరే ఏమన్నా చేద్దామని ఏమన్నా వచ్చావా? బయటికి రాలేదు. సరే ఇవన్నీ కాదు, రూపాయి ఖర్చు లేని పని పరామర్శే కదా, ఆ పరామర్శైనా ఎక్కడైనా చేసావా? లేదు, ఎక్కడా బయటికి రాలా. సడన్గా వచ్చాడు బయటికి. ఏంట్రా బాబు మంచి సబ్జెక్ట్ మీద ఏదైనా మాట్లాడతాడేమో అనుకుంటే కనుక చిన్నప్ప అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. దాన్ని మా సుబ్బారెడ్డికి అంటగట్టాలని చూస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి డైవర్ట్ పాలిటిక్స్ అంటూ కొత్త రాగం అయితే అందుకున్నాడండి. కొంచెం బుర్రా బుద్ధి వాడు అంబటి రాంబాబు. ఇప్పుడున్న పరిస్థితుల మీద మాట్లాడు నీకు చేత అయితే. అవేం ఉండవు మనకి. మాట్లాడు, ఏం మాట్లాడేది ఈ విషయంలో మాట్లాడు నువ్వు, నేను సమాధానం చెబుతా నీకు. సుబ్బారెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమాన్ని ఉధృతం చేసేటటువంటి పని చేస్తున్నారు. ముఖ్యంగా సిట్టు నడిపిస్తున్నటువంటి ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలు నిన్న ఇవాళ మీరు చూస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున ఫ్రంట్ పేజీల్లో కథనాలు రాస్తూ సుబ్బారెడ్డి గారిని బదనాం చేయాలని. గత 2 రోజుల నుంచి పేపర్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే కింద ఎక్కడో ఒక బాక్స్ ఐటంలో మాత్రమే ఈ చిన్నప్ప అనే అరెస్ట్ గురించి మాట్లాడారు తప్పితే ఎక్కడ బ్యానర్ ఐటమ్లు పెట్టి రాయలా. మెయిన్ పేజీలోనే ఒక బాక్స్లో పెట్టారు ఐటమ్, అంతవరకే.
బ్యాన్ రైటం మొత్తం తుఫాను గురించే ఉంది. పాపం సాక్షి పేపర్ చూసినట్టున్నాడు, పొరపాటున ఈనాడు ఆంధ్రజ్యోతి అనుకొని సాక్షి పేపర్ చూసినట్టున్నాడు. దాంట్లోనే రాసుకొచ్చాడు ఏమని, సుబ్బారెడ్డి గారిని ఇరికించడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు అన్యాయంగా చిన్నప్పని అరెస్ట్ చేశారనుకుంటే దాంట్లో రాసుకొచ్చాడు. అది చూసి పాపం ఈనాడు ఆంధ్రజ్యోతి అనుకుంటున్నట్టున్నాడు. ఇంకా మాట్లాడమ్మా. నీ మొహన బుర్ర జల్లేది ఎవరులే, అందరు కలిసి ఎంత నువ్వే చదువుకుంటావు. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి చేష్టల వలన హిందూ మతస్థులు చాలా బాధపడుతున్నటువంటి తరుణం. మరి జగన్మోహన్ రెడ్డి గారు గుడి సెట్టేసుకున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేసి బయటకు వచ్చి టపాసులు కాల్చుకొని దీపాలు ఏమన్నా ముట్టించారా? ఏమ్మా అంబటి రాంబాబు, గుడికి వెళ్లకుండా వెంకన్న స్వామిని తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందర సెట్టేసుకున్నప్పుడు హిందువులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారా? ఏదైతే ప్రసాదాన్ని టిష్యూ పేపర్లో చుట్టి వెనక్కి విసిరేసినప్పుడు మరి అప్పుడు హిందువులందరూ సంతోషం వ్యక్తపరిచారా? వీటికి ఏమైనా సమాధానం చెప్పగలవా? నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డూలో పంది కొవ్వు పశువు కొవ్వులతో కలిసినటువంటి నెయ్యితో తయారు చేశారనేటువంటి ఒక అసత్యమైనటువంటి ఆరోపణ వేశాడు. అసత్యమేముంది? అసత్యమేముంది? వాస్తవమే కదా అది, అందులో అసత్యం ఏమీ లేదు. గతంలో తిరుమల లడ్డు, గత 5 సంవత్సరాల్లో తిరుమల లడ్డు తిన్న వాళ్ళకి ఇప్పుడు తిరుమల లడ్డు తింటున్న వాళ్ళకి తేడా క్లియర్గా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అబద్ధమా నిజమా అని ఆ రుచిలోనే తేడా వచ్చింది, ఆ వాసనలోనే తేడా వచ్చింది. తిరుమల లడ్డు గతంలో తీసుకొస్తే కనుక 5 రోజులు 6 రోజులైనా సరే పాడైపోకుండా గట్టి పడకుండా చాలా స్మూత్గా ఉండేది. మరి గతంలో తిరుపతి నుంచి ఇంటికి వచ్చేదానికి టంకురాళ్ళలాగా మారింది తిరుమల లడ్డు. నువ్వు తినే ఉంటావు, అయినా నువ్వెందుకు తింటావులే, కల్తీ చేసింది మీరు తినరు కదా, మీకు ముందుగానే తెలుసు కదా తినకూడదని. అందుకే కావాలి టిష్యూ పేపర్లో చుట్టి పక్కనేసింది మన భారతీయ వదిన. మర్చిపోయావా? మేము మర్చిపోవాలమ్మా, గుర్తుంది. కల్తీ చేసింది కాబట్టేనా మరి మన భారతీయ వదిన గారు అవన్నీ ప్రసాదాన్ని టిష్యూ పేపర్లో పెట్టి పక్కన పడేసింది. ఎవరో చెబుతా నీతి వ్యాఖ్యలు, మాకు చెప్పమాకు నువ్వు. నిజమే, తిన్నాము, నేను కూడా తిన్నా. ఒక అపవాదు కదా, వాస్తవం కదా. దాంతో హిందువులందరూ కూడా చాలా బాధపడినటువంటి సందర్భం. దాని మీద సుబ్బారెడ్డి గారు, పార్లమెంటరీ నాయకుడైనటువంటి మా సుబ్బారెడ్డి గారు, మాజీ చైర్మన్ అయినటువంటి టీడీ బోర్డుకు సంబంధించినటువంటి చైర్మన్ అయినటువంటి సుబ్బారెడ్డి గారు ఏకంగా సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా అనేకమైనటువంటి వ్యాఖ్యలు సుప్రీంకోర్టు డైరెక్ట్గా చేసింది. ఏం చేసింది? ఆధారాలు లేకోకుండా ప్రసాదంలో లడ్డూలో కల్తీ కలిసిందని ఎలా చెబుతారు రాష్ట్ర ముఖ్యమంత్రి అనే మాట మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడారు? అక్కడ వాళ్ళు ఏం మాట్లాడారు? మీకు ఎలా తెలిసింది? దీని గురించి వివరాలు ఏమైనా ఉంటే సమర్పించండి అన్నారు. దానికి సంబంధించిన వివరాలు ఎన్డీఏ ల్యాబ్ రిపోర్టు మొత్తం ఇచ్చారు కదా. నేషనల్ డైరీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చారు కదా సుప్రీంకోర్టులో ఆ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే కదా సుప్రీంకోర్టు జడ్జి ఒకరితో పాటు ఒక సిబిఐ ఆఫీసరు ఇక లోకల్ పోలీసులతో కలిపి సిట్ ఏర్పాటు చేసింది. ఇది సిబిఐ సుప్రీంకోర్టు డైరెక్షన్లో నడుస్తున్న సిట్. ఇది ఇందులో ఇక్కడ లోకల్ అభిప్రాయం ఏ మాత్రం లేదు. నువ్వు సొల్లు కబుర్లు చెప్పమాకు ఎవరి దగ్గరకు వచ్చి మాట మాట్లాడారు. అంతేకాదు, అసలు లడ్డూలో వాడినటువంటి నెయ్యిలో కల్తీ ఉందా లేదా తేల్చండి అనే దాని మీద చెప్పారు. అంతేకాదు, అప్పుడున్నటువంటి ఈఓ శ్యామలరావు గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే దట్ వాజ్ రిటర్న్ బ్యాక్ అని ఈఓ గారు చెప్పి నెయ్యిలో కల్తీ కలిసింది. 8 సంవత్సరాల క్రితం ఆయన పిఏ గారు, ఈయన ఇప్పుడు అప్పన్న గారి గురించి ఒక కథ చెబుతాడేనండి. ఏదో ఒక విధంగా బురద జల్లాలనేటువంటి ఉద్దేశంతో చిన్నప్పన్ కాదు చిన్నప్పన్న ఈయన సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేశాడు. ఎన్ని సంవత్సరాల క్రితం? 8 సంవత్సరాల క్రితం ఆయన పిఏగా పనిచేశాడు. 8 సంవత్సరాల క్రితం పిఏగా పనిచేసిన చిన్నప్పన్న
చిన్నప్పన్న చరిత్ర చెబుతా వినండి. తల్లిదండ్రి లేరు, 10th క్లాస్ వరకు మాత్రమే చదువుకున్నాడు. ఇలాంటి వ్యక్తి వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా చేశారు. తర్వాత వచ్చి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర కొన్ని నెలలు మాత్రమే పనిచేశారు. పని చేసిన తర్వాత అతను ఎక్కడికి వెళ్ళారు? వైవి సుబ్బారెడ్డి గారు తీసుకెళ్ళి ఆయన్ని ఎక్కడ పెట్టారు? చిన్నప్పన్నని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? ఢిల్లీలోని ఏపీ భవన్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. అక్కడ కూర్చోబెట్టి ఇచ్చిన జీతం ఎంత అనుకున్నారు? 1,35,000 రూపాయలు ఈ చిన్నప్పనకి టీటీడీ నిధుల నుంచి జీతంగా ఇచ్చారు. వెనకమాల ఆస్తి పాస్తి తల్లి తండ్రి ఎవరు లేని వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. మరి అతనికి ఈరోజు ఢిల్లీలో ఉన్న బ్యాంకుల్లో 4,50,00,000 రూపాయల డబ్బులు ఎటు నుంచి వచ్చినాయి? మరి అదే వ్యక్తికి వైజాగ్లో విల్లాలు ఎటు నుంచి వచ్చినాయి? ఖరీదైన ఫ్లాట్లు ఎటు నుంచి వచ్చినాయి? ఇవన్నీ ఎటు నుంచి వచ్చినాయి? దీని గురించే కదా ఆరాధిస్తుంది. ఇప్పుడు ఇంతలోనే మీకు నొప్పెందుకు? వెయిట్ చేయాలి కదా. వెయిట్ అమ్మా, వెయిట్. వాస్తవాలన్నీ బయటకు వస్తాయమ్మా, వెయిట్. మీ అనిల్ కుమార్ యాదవ్ చేసి చెప్పినట్టు వెయిట్ అమ్మా, వెయిట్. వస్తాయి, ఆధారాలన్నీ బయటకు వస్తాయి. ఒక్కొక్కలాగా ఎవరైతే కనుక వెంకన్న స్వామి విషయంలో తప్పు చేసిన ప్రతి ఒక్కడికి తుప్పు రెగ్గొట్టే కార్యక్రమం మాత్రం ఆగదు. సరే, ఇంతకీ ఇదంతా సరే కానీ అంబటి రాంబాబు, అమెరికా నుంచి ఒక టోపీ తెచ్చావు, కర్ర తెచ్చావు, ఉపయోగం ఏమన్నా ఉందా? ఆ కర్ర పట్టుకొని టోపీ పెట్టుకొని నెత్తి తడవకుండా ఈ 4 రోజులు ఆ వరదల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటే కనుక నీకే కదా మంచి పేరు వచ్చేది. ఓహో, అమెరికా కర్ర ఎక్కడ తడిసిపోయిద్దో అని చెప్పి భద్రంగా ఇంట్లో మూలం దాచిపెట్టావా? అంబటి రాంబాబు, అమెరికా కర్ర తడిసిపోయిద్దని మూలం దాచిపెట్టా. చూసారా ఉండాలి. ఒక పక్కన రాష్ట్ర పరిస్థితులు ఏంది, మీరు మాట్లాడుతున్న విధానం ఏంది? ఇందుకు కదా మీకు 11 వచ్చింది. అయినా బుద్ధి రాకపోతే ఎట్టా అంబటి రాంబాబు? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. బుద్ధి తెచ్చుకున్న తర్వాత మీరు మాట్లాడండి. ఈసారైనా సరే ప్రతిపక్ష హోదా కోసం ట్రై చేయండి అయ్యా. అటు పక్కన జగన్మోహన్ రెడ్డి చేసే చండాలన్నీ కవర్ చేయడానికి మీలాంటి వాళ్ళని బయటికి పంపిస్తాడేమో కానీ, అటు పక్కన జగన్మోహన్ రెడ్డి నేను చేసిన చండాలన్నీ కవర్ చేయడానికే కానీ వచ్చింది. ఈరోజు చిన్నప్పన్న స్టోరీ ఒకటి అడ్డం పెట్టుకొని నేను జగన్మోహన్ రెడ్డి చేసిన ఒకే ఒక కామెంట్, చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ విపత్తు వచ్చింది అన్నాడు. ఏ విధంగా వచ్చింది? మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా విపత్తులు రాకుండా ఉన్నాయా? వచ్చింది కదా. ఒక అల్పపీడనానికి భారీ వర్షం కురిస్తే అన్నమయ్య డ్యాము కొట్టుకుపోయింది. 18 మంది గల్లంతయ్యారు. వాళ్ళ ఆచూకీ ఇంతవరకు తెలియదు. కొన్ని వందల ఇల్లు నేలమట్టం అయిపోయినాయి. ఆ రోజు ఎక్కడ దాక్కున్నారయ్యా మీరందరూ? ఈరోజు బయటకు వచ్చి శుద్ధపోస కబుర్లు చెబుతారు. నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా చెబుతున్నాడు, మేము ఉన్నప్పుడు అసలు ఏం జరగలేదన్నాడు. అన్నమయ్య డ్యాము కొట్టిపోయింది, కళ్ళు ఏమన్నా కనపడలేదా జగన్మోహన్ రెడ్డి? వాళ్ళకి పరామర్శ 13 రోజుల తర్వాత వెళ్ళి పరామర్శ చుట్టూరుతో బరిగేళ్ళు పెట్టుకొని పరామర్శ చేసి వచ్చిన ఈ పరదాల వీరుడిని ఆ రోజు ఎందుకు అడగలేకపోయారు? సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక బాపట్ల దగ్గర ఒక వర్షానికి వరదొచ్చి వరిచేలు మొత్తం నాశనం అయిపోతే కనుక వెళ్ళి పరామర్శించాడండి. ఏ విధంగా పరామర్శించాడు మన జగన్మోహన్ రెడ్డి అంటే కనుక, రోడ్డు మీద రెడ్ కార్పెట్ వేసుకొని ఒక స్టేజీ కట్టుకొని స్టేజీ మీద నుంచొని 100 మీటర్ల దూరంలో వాళ్ళు పంట ఎత్తి చూపిస్తుంటే దాన్ని చూసి ఆహా దగ్గరకు వస్తే పట్టుకోవడానికి కూడా పట్టుకోలేకపోయాడు. ఈరోజు వచ్చి వీళ్ళు నీతులు చెబుతుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు వినాలి, ప్రజలంతా నమ్మాలి. జగన్మోహన్ రెడ్డి ఇంద్రుడు చంద్రుడు అంటుంటే కనుక ప్రజలందరూ ఆహా ఓహో అని క్లాప్స్ కొడతా ఉండాలి. అరే, ఉల్లిగడ్డకి ఉర్లగడ్డకి తేడా తెలియదు, పొటాటోకి ఆనియన్కి తేడా తెలియదు. 4 టమాటాలు, 4 పచ్చిమిరకాయలు, 4 బంగాళదుంపలు ఇచ్చి 500 రూపాయలు చేతిలో పడేసి చలోమంటూ వెళ్ళిపోయావు ఆ రోజు. ఈరోజు 25 కేజీల బియ్యం, 1 కేజీ పంచదార, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ ఆయిల్ ప్యాకెట్, ఇవన్నీ కాక వ్యక్తికి 1000 రూపాయలు, కుటుంబానికి 3000 రూపాయలు కడిగి కూటమి ప్రభుత్వం ఇచ్చి పునరావాస కేంద్రాల నుంచి ఇంటికి పంపిస్తుంటే ఇంకా మీ ఏడుపులేందయ్యా? బుర్రా బుద్ధి ఉండొద్దు. డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది ఎవరు? మీరు కదా. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే కనుక ప్రతిపక్ష హోదా అయినా వచ్చింది. లేదంటే కనుక మీ పతనం మొంతా తుఫాన్ తోటే మొదలైపోయింది. ఉంటా మరి.